ఈవిడొచ్చి బుజ్జుకించి కాదు, ఆర్డర్ వేసినట్టు చెప్పినా సరే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. నీతో ఎగ్జామ్ రాయించడం కూడా ఫిక్స్. టైం అయిపోయింది, పద. అది పెద్దమ్మ మీద గౌరవంతో అనుకోవచ్చు కదా వదినా. మరి పూజ సంగతి ఏంటంజీ? రక్త సంగతి ఏంటి? తల్లి జరిపించాల్సిన పూజ ఆవిడ జరిపిస్తే తన గండం ఎలా పోయింది? కన్న తల్లిది కూడా మ్యాచ్ అవని రక్తం ఎవరో అనుకున్న తన రక్తం ఎలా మ్యాచ్ అయింది? ఆవిడ ఎక్కడ నా కూతురిని దగ్గర చేసుకుంటుందో అన్న భయంతోనే నేను చస్తూ బ్రతుకుతూ ఉంటే ఈ మధ్య తనే ఆవిడికి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ఆవిడే కరెక్టు, ఆవిడే మంచిది అన్నట్టు మాట్లాడుతుంది. ఇవన్నీ నన్ను గందరగోళానికి గురి చేశాయి. ఎప్పుడు పడని వాళ్ల మధ్య ఎందుకో తెలియని బాండింగ్ మొదలవుతుంది. ఎందుకు ఒకరి మీద ఒకరికి అభిమానాలు మొదలవుతున్నాయి? ఎందుకు ఇష్టాలు ఏర్పడుతున్నాయి? తను సాయం చేయటం వల్ల తనకు నచ్చిందా, లేకపోతే రక్తాన్ని పంచి తనకు జన్మనివ్వటం వల్లే నచ్చిందా? అది తెలుసుకోవాలని ఇక్కడికొచ్చాను. అది ఒక క్లారిటీకి వస్తే నాకు పిచ్చి పట్టకుండా ఉంటుందని డాక్టర్ గారిని కలవడానికి వచ్చాను. నీ భయాలతోనూ నీకున్న అనుమానాలతోనూ పిచ్చి పడుతుందేమో అని నువ్వు ఇక్కడికొచ్చావు. కానీ నువ్వు నిజంగా పిచ్చి పట్టే ఇక్కడికొచ్చావు. ఆ పిచ్చి బాగా ముదిరిపోయే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడు నీకు తెలియాల్సింది నిజాలు కాదు. నేను నిన్ను పిచ్చాసుపత్రికి తీసుకుని వెళ్ళి చూపించడం. నువ్వు మనిషివే అన్న నిజం నువ్వు మర్చిపోయేలోపే నీకు ట్రీట్మెంట్ చేయించడం. ఏమండి, శివరామరాజు గారు, ఆవేశపడకండి. లేకపోతే ఏం మాట్లాడుతుంది డాక్టర్? నేను మాట్లాడతాను. చూడండి లలిత గారు, ఇంతకాలం తర్వాత వేద మీ కన్న కూతురా కాదా అన్న అనుమానం వచ్చిందంటే అది మీకొచ్చిన అనుమానంలా కనిపించట్లేదు. ఎవరో కావాలని మీ మనసు పాడు చేశారనిపిస్తుంది. వేద, ఇలారా. మీకు పురుడు పోసిన డాక్టర్గా మీ మంచి కోరి చెప్తున్నాను. వేద మీ కూతురే. ఆ రోజు మీకు పురుడు పోసి మీ బిడ్డను మీ చేతిలో పెట్టాను. మళ్లీ తనను మీ చేతిలోనే పెడుతున్నాను. అయితే వేద నిజంగా వేద మీ కూతురే, మీ కన్న కూతురే. చాలా డాక్టర్, ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాటతో నాలో ఉన్న అనుమానాలన్నీ భయాలన్నీ పటాపంచలైపోయాయి. ఇదేంటిది? మా బావ ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. వేద నిజంగా లలిత కూతురే, అన్నపూర్ణ కూతురు కాదన్నమాట. ఇక ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అనుమానాలు పెంచుకొని ఇలా అందర్నీ బాధ పెట్టకండి.
అలాగే డాక్టర్. పద. గుండెలోనా సవ్వడుందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు ఒక్క నిమిషం ఆగు లలిత. అనుమానం, అభద్రతాభావం ఉన్న మనుషులు విచక్షణ భావం కోల్పోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగుతుంటారని విన్నాను. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. నాకు ఏ అనుమానమూ లేదు, ఏ అభద్రతా భావం లేదు. నేను ఏ పిచ్చి పిచ్చి పనులు చేయడం లేదు. మరిప్పుడు నువ్వు చేసిందాన్ని ఏమంటారు? బ్రెయిన్ పనిచేస్తుందా అసలు నీకు? ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? భార్య అంటే ఇష్టం లేని వాళ్ళు, భార్య మీద అనుమానం ఉన్న మగవాళ్ళు కావాలని బాధ పెట్టాలని ఇలాంటి మాటలంటూ ఉంటారు. ఈ బిడ్డ నాకెందుకు పుట్టిందా అని. కాని నువ్వు బిడ్డ కన్నతల్లివయ్యుండి నీ కన్న బిడ్డని నీకే పుట్టిందా లేదా అనే అనుమానం పడుతున్నావు అంటే, ఆరాలు తీస్తున్నావు అంటే, బహుశా నీలాంటి తల్లి ఈ భూమి మీదే నువ్వొక్కదానివే అనుకుంటా. నిన్న మొన్నటి వరకు నీ కూతుర్ని నేను దగ్గర చేసుకుంటానేమోనని భయపడేదానివి. ఇప్పుడు నీ కూతురు నీ కూతురేనా అనే అనుమానపడి పరిస్థితికొచ్చావు. ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నా మీద నువ్వేమీ జాలి చూపించక్కర్లేదు. నాకేం పిచ్చి పట్టలేదు. పిచ్చి పట్టి ఇవన్నీ ఏం చేయడం లేదు. కానీ చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది లలిత. అది మీ తప్పు, నా తప్పు కాదు. కొన్ని పరిస్థితులలో నాకెందుకు అలా అనిపించింది అని కన్ఫర్మ్ చేసుకుందామని డాక్టర్ గారిని కలిశాను. ఇప్పుడు వేద నా కూతురే అని కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు నా మనసులో ఉన్న అనుమానం పోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నీ కూతురు హ్యాపీగా లేదు. ఒక్కసారి దాని మొహం చూడు. కన్న తల్లే తన కూతురు కాదా అని ఆరాలు తీస్తుంది అని తెలిసిన మరుక్షణం తన మనసు ఎంత ముక్కలైపోయి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? నీ అనుమానాలతో, నీ భయాలతో ఇంతకాలం మాకు మనశ్శాంతి లేకుండా చేశాం. ఇప్పుడు ఏ కూతురైతే ప్రాణం అని అంటున్నావో ఆ కూతురికే నువ్వు మనశ్శాంతిని దూరం చేస్తున్నావు. నువ్వు మాకు ఎన్ని సమాధానాలైనా చెప్పొచ్చు, కానీ సమాధానం చెప్పాల్సింది మాకు కాదు, నీ కూతురుకు చెప్పు. వేద,
ఏంటి కోటయ్య ఇది? ఒక మాటలో చెప్పాలంటే ఇది మన దరిద్రం అండి. ఆ లలిత మా అదృష్టం అండి. అయితే ఆ వేద అన్నపూర్ణ కూతురేమో అన్న మన అనుమానం కేవలం మన ఊహ మాత్రమే అంటారా? ఊహ మాత్రమేనా అని అంటావేంటక్క? ఊహని చెప్పి తేలిపోయింది కదా. మీరు బానే ఉన్నారు, వాళ్ళు బానే ఉన్నారు. మధ్యలో నేను మట్టి కొట్టుకుపోయాను. నీకేమైంది? మీ అనుమానాల ఊహలైతే నా ఆశలు గాల్లో కలిసిపోయండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగితే మీరు గెలుస్తారు, అన్నపూర్ణ వాళ్ళు మునుగుతారు, వాళ్ళు కొట్టుకు చేస్తారు. నేను నా కొడుకు అమెరికా విమానం ఎక్కేసి టాటా చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఏమైంది? మన చేతిలో ఉన్న 13 ముక్కలు చూడకుండానే అవతలో డీల్ మూసేసి చెంప చెల్లుమని అనిపించిందండి. ఒకవేళ ఇదే గనక నిజమైతే శృతిని చూసినప్పుడల్లా శివరామరాజు ఎందుకు కంగారు పడుతున్నట్టు? ఆ అన్నపూర్ణ లలితల డెలివరీలకు సంబంధించి టాపిక్ ఎప్పుడైనా ఎత్తితే శృతి ఎందుకు తడబడి మాట దాటిస్తుంది? నిజంగా వాళ్ళ డెలివరీ విషయంలో ఎలాంటి గోల్మాల్ జరగకుండా ఉండి ఉంటే శృతి మనకి సమాధానం చెప్పుండొచ్చు కదా. ఏదో పాపం చేసినట్టు బాధపడ్డమేంటి? పాప ప్రక్షాళన అంటూ గుళ్ళు చుట్టూ తిరగడం ఏంటి? వేద ప్రవర్తన, ఆ వేద మాట తీరు అచ్చం అన్నపూర్ణలాగే ఉంటుందని నువ్వు కూడా చెప్తున్నావు కదా కోటయ్య. అవును సార్, వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళిద్దరూ తల్లి కూతురులే అనుకుంటారు సార్. బావా, మగపిల్లలకు మేనమామ పోలికలొచ్చినట్టు వేదాకి వాళ్ళ పెద్దమ్మైన అన్నపూర్ణ పోలికలొచ్చాయేమో. అయితే అవ్వచ్చండి. లేదు డాడీ, నాకొక డౌట్ రైజ్ అవుతుంది. ఎప్పటి వరకు డౌట్లు వాళ్ళకు వచ్చాయి, ఇప్పుడు నీకు మొదలయ్యాయమ్మా. ఏంటమ్మా అవి? అసలు లలితకి శృతి అత్తయ్య నిజమే చెప్పిందంటావా? అంటే నీ ఉద్దేశం? అన్నపూర్ణ శివరామరాజులు అక్కడికి వచ్చారంటున్నారు కదా, వాళ్ళని చూసి శృతి అత్తయ్య మాట మార్చుండొచ్చు కదా. వేద నీ కూతురేని లలితకి అబద్ధం చెప్పుండొచ్చు కదా. అమ్మో, ఇది కూడా పాయింటే కదా. నువ్వు ఊరుకోకోటయ్యా. శృతి వదిన అబద్ధం చెప్పే అవకాశమే లేదు. నేను అక్కడే ఉండి చూస్తున్నాను కదా. ఒకవేళ అబద్ధం చెప్పుంటే ఆవిడ మొహంలో రియాక్షన్స్ తెలిసిపోవా ఏంటి? అవును, నువ్వు పెద్ద ఫేస్ రీడరు. మరి మొహం చూడగానే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని చెప్పేస్తావు. మరి బావా, నా కళ్ళ ముందు జరిగిందైతే నేను చెప్తున్నాను బావా. వేదా చేతిని తీసుకొని లలిత చేతిలో పెట్టి నీకు పురుడు పోసినప్పుడు ఈ బిడ్డని నీ చేతిలో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నాను. వేద నీ కూతురే ఖచ్చితంగా, ఇందులో అనుమానపడే అవసరం లేదని చెప్పి గట్టిగా చెప్పింది బావా. ఏం ఆలోచిస్తున్నారు? ఏది నమ్మాలి, దేనికి స్టిక్ అయి ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. బావా, నువ్వు ఇంకా ఇదే టాపిక్ గురించి ఆలోచిస్తే నీ టైం వేస్ట్ చేసుకున్నట్టే బావా. సరే కోటయ్య, నువ్వెళ్ళు. అలాగే ఉంటానండి. మంచి అవకాశం దొరికిందని అనుకున్నాం, కానీ చేతుల మిస్ అయిపోయిందే. ఈ ఛాన్స్ మిస్ అయిపోతుందని మీరేం ఫీల్ అవ్వకండి డాడీ. ఎన్ని అవకాశాలు మిస్ అయినా అన్నపూర్ణ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి, వాళ్ళ నడి రోడ్డు మీదకు తీసుకురావడానికి కావాల్సిన ఆయుధం విష్ణు. మన గ్రిప్పులోనే ఉన్నాడు కదా, అట్నుంచి నరుకొద్దాం. మావా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలు ఏం జరుగుతుందిరా?
లలిత వదినకు వేద తన కూతురేనా అన్న అనుమానం రావడమేంటి? దానికోసం వీళ్లకు పురుడు పోసిన డాక్టర్ని కలిసి నిలదీయడమేంటి? ఆ డాక్టర్ అమ్మ కొంచెం తెలివిగా ఆలోచించి లలిత వదినికి నిజం చెప్పలేదు కాబట్టి సరిపోయింది. చెప్పేసుంటే ఏమయ్యేదిరా? ఇప్పటికైనా నిజం తెలిసేది మావా. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలిసేది. ఇంతకాలం ఎవరికి అన్యాయం జరిగిందో లలితత్తయ్య కూడా అర్థమయ్యేది. అన్యాయం జరిగింది అన్నపూర్ణ వదినికే అని అర్థమవుతుందిరా. కాని అన్యాయం చేసింది ఎవరంటే అప్పుడు విష్ణుగాడి హోటల్ విషయంలోనే అన్నయ్య లలిత వదిన ఇల్లు తనకు తెలియకుండా తాకట్టు పెట్టాడని తెలిస్తేనే అన్నయ్యతో మాట్లాడకుండా మానేసింది. ఇంకా తను నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ, తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ తనకు కాకుండా చేసి లలిత వదినకు ఇచ్చాడు అంటే ఇంకా ఏం చేస్తుందో. నువ్వు చెప్పేది కాదని నేను అనడం లేదు మావా. ఇంతకాలం కన్న కూతురుతో గొడవ పడాల్సి వచ్చింది. ఇప్పుడు కన్న కూతురు కోసం గొడవలు పడాల్సి వస్తుంది. అత్తయ్య మాటలు పడాల్సి వస్తుంది. నిజం తెలిస్తే అవన్నీ ఉండవు కదా. లలిత అత్తయ్య కొంతకాలం బాధపడుతుంది. అన్నపూర్ణ అత్తయ్య కొంతకాలం మావయ్యతో మాట్లాడడం మానేస్తుంది. కానీ సమస్య అయితే ఇంతటితో సాల్వ్ అయిపోతుంది కదా. ఎప్పుడు ఈ విషయం బయటపడుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎన్నాళ్లుగా మావయ్య భయపడుతూనే ఉన్నాడు. ఇక భయపడాల్సిన అవసరం ఉండదు కదా మావా. నువ్వు అనుకుంటున్నావురా, నిజం చెప్పేస్తే లలిత అత్తయ్య కొంతకాలం బాధపడుతుంది, అన్నపూర్ణ అత్తయ్య కొంతకాలం మాట్లాడడం మానేస్తుంది, తర్వాత అంతా మామూలైపోతుంది అని అనుకుంటున్నావు. కానీ అలా జరగదురా. కన్నవాళ్లకంటే బిడ్డను పెంచిన వాళ్లకే మమకారం ఎక్కువ అంటారు. కూతురే పుట్టలేదు అని తెలిస్తే లలిత వదిన బ్రతకదనే కదరా మీ మామయ్య ఆ రోజు ఆ పని చేసింది. ఇంతకాలం వేదాను తన కూతురు అనుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత వేద తన కూతురు కాదు, ఎదురింటి వాళ్ళ అమ్మాయి, వాళ్ళకిచ్చేస్తే తీసుకుపోతారు అంటే బ్రతుకుతుందంటావా? ఇంతకాలం లలిత వదిననే తన కన్నతల్లి అని అనుకుంటున్న వేద ఇప్పుడు లలిత వదిన తన తల్లి కాదు, అన్నపూర్ణ వదినే తన కన్నతల్లి అని చెప్పిన పెద్ద వదినని వేద తన కన్నతల్లిగా యాక్సెప్ట్ చేయగలుగుతుందా? ఈ కన్నతల్లి కోసం ఇంతకాలం పెంచిన ఆ తల్లిని వదిలిపెట్టగలుగుతుందా? అమ్మ అని పెద్ద వదినని పిలిచి ఇంతకాలం అమ్మ అని పిలిచిన ఆ నోటితోనే లలిత వదినని పిన్ని అని పిలవగలుగుతుందా? నిజం తెలియడం వల్ల ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదురా. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరు ఏమైపోతారో కూడా ఊహించలేమురా. అందుకే ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదనే నేను కోరుకుంటాను. నువ్వు కోరుకున్నట్టుగా ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలు కలిసిపోవాలరా. వేద ఇద్దరిని అమ్మల్లాగా చూసుకోవాలి, ఇద్దరితోనూ కూతుర్లాగా కలిసిపోవాలి. తన పుట్టుకకు సంబంధించిన నిజం నాతో పాటే సమాధైపోవాలరా. అదే జరగాలి. అమ్మా, ఏం వంట చేస్తున్నావు? చెప్పు. అమ్మా, నేను తీస్తానులే. అమ్మా, అమ్మా, నేను తుడుస్తాను. అమ్మా, ఏమైంది నీకు?
ఎందుకు ఇందాకటి నుంచి నన్ను తప్పించుకుని అలా వెళ్ళిపోతున్నావు? తప్పించుకోవడం ఏంటి? నేను పనులు చేసుకుంటున్నాను. ఇల్లు చక్కబెట్టడానికి నువ్వు ఈ పనులు చేసుకుంటున్నావు. మరి హాస్పిటల్లో నన్ను బాధ పెట్టడానికా ఆ పనులు చేసింది? నువ్వు అక్కడికి వస్తావని నాకేం తెలుసు? అయినా ఎందుకు చేసావని అడుగుతున్నానమ్మా. ఇలా చూడు, నేను నీ కూతున్నా కాదా, నీకు పుట్టానా లేదా అన్న అనుమానం నీకెందుకమ్మా వచ్చింది? ఏ తల్లికైనా ఇలాంటి అనుమానం వస్తుందా? అలా రావచ్చా? చెప్పమ్మా. ఆ అన్నపూర్ణ నన్ను ఎక్కడ దగ్గర చేసుకుంటుందో అని భయపడుతున్నానన్నావు. సరే, నీకు నేనంటే ప్రేమ కాబట్టి ఆ ప్రేమతో నీకు ఆ భయం కలిగి ఉండొచ్చు. కానీ ఇదేంటమ్మా, ఈ అనుమానం ఏంటి? ఆడటానికి పురుట్ నొప్పులు మించిన కష్టం లేదు అని అంటారు. నువ్వు ఆ డాక్టర్ గారిని నీకు పుట్టానా లేదా అని, ఆ అన్నపూర్ణకి పుట్టానా అని అడుగుతుంటే నాకు అంతకంటే పెద్ద కష్టం అనిపించిందమ్మా. భరించలేనంత బాధగా అనిపించింది. నువ్వు నా తల్లివేనా, నన్ను కన్న తల్లివి నువ్వేనా అని నేను కూడా ఎంక్వైరీ చేశానని అనుకో, అప్పుడు నీకెలా ఉంటుందమ్మా? నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా, నేను వెళ్ళిపోతాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నేను నీ కూతురుగానే బతుకుతానమ్మా. ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివి, అందులో ఎలాంటి అనుమానం లేదు.